విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ బోండా ఉమామహేశ్వరరావు చేపట్టిన ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కుల పంపిణీ కార్యక్రమం నిరుపేదలకు కొండంత అండగా నిలిచింది. 59వ డివిజన్ సింగ్ నగర్, 60వ డివిజన్ వాంబే కాలనీ లబ్ధిదారులకు చెక్కులను ఎమ్మెల్యే అందజేశారు. 2024లో ఎమ్మెల్యేగా బాధ్యతలు చేపట్టిన నాటి నుండి ఇప్పటి వరకు నియోజకవర్గంలో సుమారుగా 3 కోట్లకు పైగా సీఎంఆర్ఎఫ్ సహాయాన్ని ప్రజలకు అందించామన్నారు. దరఖాస్తులను పరిశీలించడానికి ప్రత్యేక టీంను ఏర్పాటు చేసి రూపాయి ఖర్చు లేకుండా నేరుగా లబ్ధిదారులకు అందేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. నిత్యం కూడా ప్రజలకు అందించడం వల్ల పేద వర్గాలకి ఇది ఒక వరంలాగా మారింది. తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడే ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ప్రజలను ఆదుకోవటం అనేది నిరంతరం కూడా జరుగుతుంది. 2014, 2019లో ఆ రోజు నేను శాసనసభ్యుడిగా కోట్ల రూపాయలు తీసుకొచ్చి ఆ రోజు మా కార్యాలయానికి, ఎమ్మెల్యే కార్యాలయానికి వచ్చిన ప్రతి అర్జీని ముఖ్యమంత్రి గారి కార్యాలయాన్ని తీసుకెళ్ళి వాళ్ళకి అక్కడ సహాయం అందేటట్టు చేసి ఆ చెక్కును తీసుకొచ్చి ఇట్లాగే ఆఫీస్ ద్వారా ఆఫీస్ పిలిపించి మళ్ళీ ఇంటికి తీసుకెళ్ళి ఇచ్చి అంత సేవ చేశాం. మళ్ళా ఈరోజు 2024లో నేను శాసనసభ్యుడు అయినాక ఇప్పటికీ 3 కోట్ల పైచిలకు ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా వాళ్ళ ప్రజలకు ఆదుకున్నాం. సంతోషంగా ఉంది. నిరంతరం ఎమ్మెల్యే కార్యాలయం ప్రజల కోసం పనిచేస్తుంది. ఇచ్చిన ప్రతి అర్జీని ముఖ్యమంత్రి గారి కార్యాలయాన్ని తీసుకెళ్ళి వాళ్ళ దగ్గర దాని గురించి వివరించి దానికోసం ప్రత్యేకమైనటువంటి టీంని ఏర్పాటు చేసి మళ్ళీ అక్కడ చెక్కు రాపిచ్చి ఆ చెక్కు తీసుకొచ్చి మళ్ళీ ఇక్కడ మా డివిజన్ ప్రెసిడెంట్, మా డివిజన్ కార్పొరేటర్లు, మా డివిజన్ నాయకుల ద్వారా వాళ్ళని పిలిపించి ఆ చెక్కులు వాళ్ళకి ₹1 ఖర్చు లేకుండా వాళ్ళకి అందిస్తా ఉన్నాం. ప్రజలకు సేవ చేయటం అనేది మా బాధ్యతగా తీసుకున్నాం. పదవి అనేది, అధికారం అనేది మాకు అలంకారం కాదు, మాకు బాధ్యత. దాన్ని నిరంతరం కూడా పనిచేస్తా ఉన్నాం. ప్రజా దర్బారు పెట్టాం. శుక్రవారం పూట వచ్చిన ప్రతి అర్జీని కూడా పరిష్కరిస్తా ఉన్నాం. అలాగే అన్ని సమస్యలు, ఆ సమస్యలకి ఒక పరిష్కార వేదికగా ఎమ్మెల్యే కార్యాలయం అందుబాటులో ఉంటాం, ఎమ్మెల్యే అందుబాటులో ఉంటాం, మా డివిజన్లో డివిజన్ నాయకులు అందుబాటులో ఉండటం వల్ల ప్రజలకి మెరుగైనటువంటి సేవలు జరుగుతూ ఉంటాం.